అందరికీ నమస్కారం. ఈరోజు మనం తంత్రశాస్త్రంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. దశమహావిద్యలు అంటే 10 మహాజ్ఞాన స్వరూపాల గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. పదండి. సరే, ముందుగా దశమహావిద్యలు అంటే అసలు అర్థమేంటి? చాలా సింపుల్. దశ అంటే 10, మహా అంటే గొప్ప, విద్య అంటే జ్ఞానం. అన్నీ కలిపితే 10 గొప్ప జ్ఞానాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఆదిపరాశక్తి యొక్క శక్తివంతమైన రూపాలే. ప్రతి రూపం విశ్వంలోని ఓ ప్రాథమిక శక్తిని ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేందుకు ఓ ప్రత్యేకమైన మార్గాన్ని మనకు చూపిస్తుంది. ఈ 10 శక్తుల్ని మనం అర్థం చేసుకోవడానికి 2 భాగాలుగా చూద్దాం. మొదటగా ఉగ్రరూపాల గురించి మాట్లాడుకుందాం. ఈ పేర్లు వినడానికి కొంచెం భయంగా అనిపించొచ్చు కాని ఈ శక్తులు మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని నాశనం చేసి ఒక రకమైన తీవ్రమైన పరివర్తనను తీసుకొస్తాయి. ఇక ఈ ఉగ్రరూపాల్లో మనందరికీ బాగా తెలిసిన మొట్టమొదటి శక్తి కాళికాదేవి, కాలానికి అధిదేవత. కాళికాదేవి అంటేనే కాలం, సమస్తాన్ని తనలో కలిపేసుకునే శక్తి ఆమెది. ఆమె రూపం చూడటానికి భయంకరంగా ఉన్నా ఆమె తత్వం కరుణామయం. మనలోని అహంకారాన్ని, భ్రమల్ని నాశనం చేసి చివరికి మనకు మోక్షాన్ని ప్రసాదించేది ఆ తల్లే. ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తనకు ఆమె అసలైన ప్రతీక. తరువాతి మహావిద్య భైరవి. ఎవరైనా తీవ్రమైన తపస్సు, ఆధ్యాత్మిక సాధన చేస్తే వారిలో ఒక రకమైన తేజస్సు, ఒక శక్తి పుడుతుంది కదా, ఆ తేజస్సే భైరవి స్వరూపం. మన లోపల ఉన్న చెడు ఆలోచనల్ని, అశుద్ధతను కాల్చివేసే అగ్ని ఆమె. ఇప్పుడు మనం చూస్తున్నది చిన్నమస్తాదేవి. ఈ రూపం కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. తన తలని తానే ఖండించుకునుంటుంది. ఇది అత్యున్నత త్యాగానికి, ఇంద్రియాలపై సంపూర్ణ నిగ్రహానికి చిహ్నం. ఆత్మత్యాగం ద్వారా ప్రాణశక్తి ఎలా పుడుతుందో ఈ రూపం మనకు చూపిస్తుంది. కుండలినీ శక్తి జాగృతమవడం వెనుక ఉన్న తత్వం ఇదే. ఈమె ధూమావతి, విధవ రూపంలో ఒక వృద్ధురాలిలా కనిపిస్తోంది. జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు, నష్టాలు, ఒంటరితనం, వీటిలో కూడా ఒక లోతైన జ్ఞానం దాగి ఉంటుంది. ఆ జ్ఞానమే ధూమావతి. దేనిపైనా వ్యామోహం లేకుండా వైరాగ్యంతో ఉండటంలోని శక్తిని ఈమె సూచిస్తుంది. ఉగ్రరూపాలలో చివరి దేవత బగలాముఖి. ఈమెది స్తంభన శక్తి. అంటే ఏదైనా నెగటివ్ ఎనర్జీని, మన శత్రువుల మాటల్ని, వాళ్ళ ఆలోచనల్ని అక్కడికక్కడే స్తంభింపజేసే, ఆపేసే శక్తి. మాటల్లోని శక్తిని అదుపులో పెట్టడం. విజయానికి ఇది ఎంత అవసరమో బగలాముఖి తత్వం మనకు నేర్పుతోంది. ఇప్పటిదాకా మనం ఉగ్రరూపాలు చూశాం కదా. ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. మహావిద్యల యొక్క సౌమ్య రూపాలు. ఈ దేవతలు సృష్టి, సంరక్షణ, సంపద, మార్గదర్శకత్వానికి ప్రతీకలు. ఈ సౌమ్య రూపాలలో మొదటగా చెప్పుకోవాల్సింది తారాదేవి గురించి. పేరులోనే ఉంది కదా, తారా అంటే నక్షత్రం. కష్టాలనే చీకటి సముద్రములో దారిచూపే ఒక ధృవతార ఆమె. తారాదేవిని సంసార సాగరాన్ని దాటించే తల్లి అంటారు. అంటే మన జీవితంలోని కష్టాలు, గందరగోళమనే సముద్రం నుంచి మనల్ని సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేర్చే కరుణామయి. రక్షణకు సరైన మార్గాన్ని చూపడానికి ఆమె ప్రతీక. ఇప్పుడు మనం చూస్తున్నది త్రిపుర సుందరి, షోడశి అని కూడా అంటారు. 16 ఏళ్ల యువతిగా అత్యంత సౌందర్యరాశిగా ప్రకాశిస్తుంది. ఈమె ఆనందానికి, పరిపూర్ణతకు చిహ్నం. భౌతిక, ఆధ్యాత్మిక సంపదలు రెండింటినీ ఇచ్చి జీవితాన్ని సంపూర్ణం చేసే శక్తి ఈమెది. ఈమె భువనేశ్వరి. అంటే ఈ భువనాలన్నింటికీ, ఈ విశ్వానికే అధినేత్రి. ఈ సృష్టి మొత్తం ఆమెలోనే ఉంటుంది, ఆమె నుంచే విస్తరిస్తుంది. ఈ ప్రపంచంలోని విశాలతకు, దానిలోని ఆనందానికి ఈమె ప్రతీక. ఈ మహావిద్య పేరు మాతంగి. ఈమెను తాంత్రిక సరస్వతి అని కూడా పిలుస్తారు. అంటే సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపం. కళలు, సంగీతం, మాట, క్రియేటివిటీ, ఇలా అన్ని రకాల జ్ఞానానికి, సృజనకు ఈమె అధిదేవత. ఇక చివరిగా 10వ మహావిద్య కమలాత్మిక. ఈమె మహాలక్ష్మీదేవి స్వరూపం. కమలమంటే పద్మం, పద్మంలో కూర్చుని ఉంటుంది. పేరుకు తగ్గట్టే సంపద, సమృద్ధి, సౌభాగ్యం, అందం వీటన్నింటినీ ప్రసాదిస్తుంది. లౌకిక జీవితంలో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే శక్తి ఈమె. సరే, ఇప్పటిదాకా మనం 10 వేర్వేరు రూపాలని చూసాం. ఉగ్రరూపాలు, సౌమ్యరూపాలు. మరి వీటన్నింటినీ కలిపి ఒకే చిత్రంగా చూస్తే మనకేమర్థమవుతుంది? అదే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి,
ఈ పోలిక చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు ఏమో ఆధ్యాత్మిక జ్ఞానం కోసం, ప్రాణశక్తి కోసం అత్యున్నత త్యాగాన్ని సూచించే చిన్నమస్తా, మరోవైపు భౌతిక ప్రపంచంలో సంపూర్ణమైన సమృద్ధిని, సౌభాగ్యాన్ని ఇచ్చే కమలాత్మిక. చూసారా, జీవితంలోని రెండు తీవ్రమైన కోణాలను ఈ మహావిద్యలు ఎలా కవర్ చేస్తున్నాయో. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దశ మహావిద్యలు కేవలం 10 దేవతల లిస్టు కాదు, ఇది ఒక సంపూర్ణమైన ఫిలాసఫీ. సృష్టి నుంచి వినాశనం దాకా జీవితంలోని అన్ని కోణాలను ఇది మనకు చూపిస్తాయి. ప్రతి విద్య కూడా లౌకిక జీవితం నుండి ఆధ్యాత్మిక మోక్షం వైపు సాగే ప్రయాణంలో ఒక అద్భుతమైన మార్గాన్ని సూచిస్తుంది. ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తాను. సృష్టి, వినాశనం, త్యాగం, సమృద్ధి, ఇలా ఈ 10 గొప్ప జ్ఞాన రూపాలలో ఏ శక్తి మన సొంత జీవిత ప్రయాణంలో ఎక్కువగా కనిపిస్తుంది? ఏ శక్తి మనకు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి.